అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ తిట్ల భూతం అనే కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు దేన్ని సాధించగోరి భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక ఒత్తిళ్లకు గురై విసిగి వేసారి చివరకు తాము సాధించదలిచినదేమిటో కూడా మర్చిపోతూ ఉండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక ఇతరుల మేలు కోసం కోరింది. నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరమ్మ పరమ గయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్లి చేసి అమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడి ఉంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకు, కూతురు పుట్టారు. వీరమ్మ వాళ్లను సాధిస్తూ ఉండేది. కూతురు పెద్దదై పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడటానికి మహావీరుడిలా ఉంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా వంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు. ఒకసారి భీముడు తల్లి కోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టుచీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తేవాలని, తెప్పించుకోవాలని చాలా కాలంగా కోరిక ఉండేది. కొడుక్కి రంగులు, చుక్కలు, వివరాలన్నీ చెప్పింది. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీర కనబడలేదు. అచ్చం తను చెప్పిన లాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని భీముడికి తెలుసు. అందుకని ఏం చేయాలో తోచక ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టు కింద దిగాలుగా కూర్చున్నాడు. ఆ సమయంలో కొందరు ఆడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజు ఆ సమయంలో వాళ్ళు కాలువలో స్నానాలు చేసి బిందెలతో నీళ్లు తీసుకువెళ్తారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, ఎవరయ్యా, సిగ్గులేదు, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు అని చివాట్లు పెట్టింది. భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు. అది విన్న అరుణ హేళనగా నవ్వి, గొప్ప తెలివైనదే మీ అమ్మ. చీరల ఎంపికకు తను రావాలి, ఎవరైనా ఆడవాళ్లను పంపాలి. మగవాణ్ణి, అందులో నీలాంటి వాణ్ణి పంపుతుందా? సరేలే, నీకు నేను సాయపడతాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి లేచి ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్య గారి ఇల్లెక్కడా అని అడిగి తెలుసుకొని ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగు అని మెచ్చే చీర నీ చేత కొనిపిస్తాను అన్నది. భీముడు అక్కడి నుండి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి సాంబయ్య ఇల్లు తెలుసుకొని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి వాణ్ణి పలకరించి వీరమ్మ చూపులకెలా ఉంటుందో అడిగి తెలుసుకుంది. తరువాత వాణ్ణి వెంట పెట్టుకుని ఒక నేతగాడి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది. ఇలా పని ముగిశాక అరుణ భీముడితో ఇల్లు చేరాక చీరను అమ్మకు ఇవ్వు. తర్వాత ఆమెతో, నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చీరే 6 ఏళ్ల క్రితం ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా అమ్మకు తృప్తి కలక్కపోతే మహారాణి జాతకురాలికి ఈ చీర నచ్చి తీరుతుందని, ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయ్యుండదని అన్నాడు నేతగాడు అని చెప్పు. నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.
భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. వాడు తండ్రితో జరిగిందంతా చెప్పి, అరుణ ఈ ఇంటి కోడలైతే అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా ఉంది అన్నాడు. మర్నాడు వాడు పని మీద పొరుగురుకు వెళ్తున్నానని తల్లికి అబద్ధం చెప్పి గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ గబగబా వాడి దగ్గరకు వచ్చి, మీ అమ్మ నిన్ను బాగా చివాట్లు పెట్టిందా అంది. భీముడి మీద జాలిపడుతూ, లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు. దానికి అరుణ ఆశ్చర్యపోయి, ఏమిటా ముఖ్య విషయం అని అడిగింది. భీముడు కాస్త బెరుకుబెరుగ్గా, నిన్ను పెళ్లాడాలని ఉంది అన్నాడు. నువ్వు నన్నడుగుతున్నావేమిటి? మీ పెద్దలతో మా పెద్దలను అడగమని చెప్పు అన్నది చిరాగ్గా అరుణ. పెద్దల సంగతి తర్వాత, నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానో లేదో తెలుసుకుందామనే ఇప్పుడిలా వచ్చాను అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖం కేసి చూసి, నువ్వు అందంగా ఉన్నావు, మంచివాడివి, నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సహాయపడ్డాను అంటూ సిగ్గుపడింది. అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, నీ తెలివితేటలతో మా అమ్మను మార్చగలవా, బాగా ఆలోచించుకో అన్నాడు. ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలువ ఒడ్డిన జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థ పడుతుంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ను అపహాస్యం చేయడమే కాక తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కేకలు వేశారు. అరుణ వాళ్లను మందలించి బిల్వ మహర్షికి తగిన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడు ఆయన అరుణతో, అమ్మాయి, నీ సేవలకు సంతోషించాను, ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు. అయితే ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వ మహర్షి సరేనని కళ్ళు మూసుకొని, 3 మార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని వెళ్ళిపోయాడు. అరుణ ఇప్పుడు భీముడికి బిల్వ మహర్షి కథ చెప్పి, మీ అమ్మను మార్చడం మామూలు మనుషుల వల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు, మనం బిల్వ మహర్షి సాయం అర్థిద్దాం అంటూ 3 సార్లు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకొని భీముడితో, పదనాయన మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం అన్నాడు. మహర్షి భీముడితో వాళ్ళ ఊరు చేరి భీముడి ఇంట్లో ప్రవేశించి మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, అమ్మా, నాకు భిక్ష కావాలి అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చొని, భిక్షం కోసం వచ్చావు, మరి భిక్షమడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మ, ఇష్టముంటే భిక్షం వెయ్యి, లేకుంటే పొమ్మని చెప్పు, నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిల్వ మహర్షి. తిట్టడం నాకు అలవాటు, అమ్మా నాన్నలను తిట్టాను, నాకేమీ కాలేదు, అత్తమామలను తిట్టాను, వాళ్లే పోయారు, మొగుణ్ణి కొడుకును తిడుతున్నాను, చచ్చినట్టు పడుతున్నారు, నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు అన్నది వీరమ్మ నిరసనగా. నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది, అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడు ఆ తిట్టు నీ దగ్గరే ఉండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్థం కావడం కోసం ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిల్వ మహర్షి. అంతే, ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకర ఆకారంలో ఒక భూతం నిలబడి, అహో వీరమ్మ, నేను నీ తిట్ల భూతాన్ని ఇంకొక 4 ఏళ్ల తర్వాత నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను, కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతరూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు, లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నాడు. వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కుతోచక మహర్షి కాళ్ల మీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన మామిడి చెట్టు ఉంది కదా, దాన్ని నాశనం చేయమని చెప్పు, భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు. వీరమ్మ సరే అనగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు. అప్పుడు బిల్వ మహర్షి ఎంతో శాంతంగా, వీరమ్మ, నువ్విక నుంచి ఎవరినీ అకారణంగా తిట్టకూడదు, అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతము బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి, నీ కొడుక్కి గంగవరంలో ఉండే అరుణ అనే అమ్మాయితో పెళ్లి చెయ్యి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో, నీ కష్టసుఖాలిక నీలోనే ఉన్నాయి అని చెప్పి బిల్వ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తరువాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకు పెళ్ళయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బిల్వ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్లు కనపడదు. ఆ వరప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడి ఇంటి కోడలో అయ్యి సర్వసుఖాలు అనుభవించవచ్చు. ఆమె వరాన్ని తన కోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలు కోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్లి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనే కదా కోరుకునేది. ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకుంటున్నట్లు కనబడుతున్నది. ఇక ఆమె స్వయం విషయానికి వస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకెక్కువ. అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా ఉండే భీముడు లాంటి వాణ్ణి ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. అలా అని తిట్లభూతం శక్తి చూసిన అరుణ భీముడి పట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు. ఈ కారణాల వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు, తన వాళ్లకు శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.